తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్లు అది కార్మికులకి ఈ మన అసంఘటిత రంగ కార్మికులకి చాలా వాళ్ళకి నష్టం చేకూరేలా ఉన్నాయి. దీని మీద మనం ఈరోజు ఫిబ్రవరి 12వ తారీఖున జరిగే సమ్మెకి సన్నాహకంగా ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని మేము సిఐటియు తరఫున ఆధ్వర్యం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసిన వివిధ ఏఐటియుసి నాయకులకి, ఐఎన్టీయూసీ నాయకులకి, అలాగే ఏఐసిటియు నాయకులకి, ఇక్కడ విచ్చేసిన రైతు సంఘం నాయకులకి, ప్రజా సంఘం నాయకులకి, మా ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్ మాది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించిన ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్ తరఫున మా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మోడీ గారు మన 40 కార్మిక కోడ్లని 4 కోడ్లుగా పెట్టి అది అమలు చేయాలని చూస్తున్నారు. మనం 7 జూలైలో దేశవ్యాప్తంగా అన్ని సంఘాలు కలిపి సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మె ప్రభావానికి కొంత వెనకడుగు వేశారు. మళ్ళీ ఇప్పుడు బీహార్లో ఎలక్షన్ జరిగాక వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఫుల్ మెజార్టీ రావడంతో మళ్ళీ ఆ కోడ్లను అమలు జరిపేలాగా నవంబర్లో అమలు జరిపేలాగా దానికి ఒక రూపకల్పన చేస్తున్నారో మా రాయ్ గారు చెప్పారు. ఇప్పుడు దీనివల్ల కార్మికులకి, అసంఘటిత రంగ కార్మికులకి చాలా అన్యాయం జరుగుతుంది. దీన్ని మన ట్రేడ్ యూనియన్లన్నీ కలిపి కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేసి వీటిని అమలు చేయకుండా చూడవలసిన బాధ్యత మన ట్రేడ్ యూనియన్ పైన ఉంది. దీని మన రేపు ఫిబ్రవరి 12వ తారీఖున జరిగే ఈ సమ్మెను మన అన్ని సంఘాలు కలిపి విజయవంతం చేయాలని, అలాగే ప్రజలకి, కార్మికులకి, అసంఘటిత రంగ కార్మికులు కూడా తెలియజేయాలని దీనికి మా టీయూసీగా పూర్తి మద్దతు